చేయొద్దు. నేను మిస్సాంధ్ర అవ్వకుండా చెడగొట్టావన్న కోపంతో నిన్ను వెంటాడాను. శిరీష్ నువ్వు ప్రేమిస్తున్నావని తెలిసి నీ పెళ్లి చెడగొట్టాలనుకున్నాను. ఇప్పుడు మీ పెళ్లి కుదిరింది కదా, నన్ను వదిలి ఆ పెళ్లి జరగదా? ఎందుకు జరగదు? నేను చచ్చిపోతాను గనుక. నేను తాగిన మత్తులో మాట్లాడడం లేదు. దేవుడు సాక్షిగా చెప్తున్నాను, వచ్చే ఆదివారంలోగా నేను చచ్చిపోతాను. నాలో భయంకరమైన వ్యాధి ముదిరిపోయిందని డాక్టర్లు చెప్పారు. స్వర్ణ, నాకు బతకాలనుంది. శిరీష్తో కలిసి పిల్లా పాపలతో 100 ఏళ్లు హాయిగా కాపురం చేయాలనుంది. అది జరగదు. శివాజీ, వేదాంతం అనుకోకపోతే నీకొక చెప్పన. నాలాంటి దురాశాపరుడొకడు దేశాన్ని పరిపాలించే రాజుగారి దగ్గరికి వెళ్ళి సేద్యం చేసుకుంటాను, నాకు కొంత భూమిని దానంగా ఇవ్వగలరా అని అడిగా అంట. అప్పుడు ఆ రాజు, సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం అయ్యేలోగా నువ్వు ఎంత మేర భూమిని చుట్టగలవు అంత భూమిని నీకు దానంగా ఇస్తానన్నాట. సూర్యోదయం బయలుదేరిన ఆ రైతు కొద్దిసేపు నడిచాడు. ఇలా నడిస్తే ఎక్కువ భూమిని పొందలేని పరిగెత్తడం మొదలెట్టాడు. దారిలో ఆకలైనా అన్నం తినలేదు, దాహమైనా నీళ్లు తాగలేదు. మరికొంత భూమిని దక్కించుకోవాలని అతని ఆరాటం. ఎంత దూరం వెళ్ళినా అతనిలో ఆశ చావక ఇంకా ఇంకా పరిగెడుతూనే ఉన్నాడు. సూర్యాస్తమయం అవుతోంది. రాజుగారి షరతు గుర్తొచ్చింది. వెనక్కి తిరిగాడు. బయలుదేరిన చోటికి చేరలేనేమోనని శక్తినంతా కూడగట్టుకుని పరిగెడుతున్నాడు. అలా పరిగెత్తి పరిగెత్తి గుండె బయలు దారిలోనే చచ్చాడు. ఈ వార్త భటులు రాజుకు చెప్పారు. అప్పుడు ఆ రాజు, వాడికి 6 అడుగుల నీడ చాలు, పాతి పెట్టండి అన్నా అంట. ఈ కథలో దురాశాపరుని నేనే స్వర్ణ. అడ్డదారులు సంపాదించాలని పరిగెత్తి పరిగెత్తి అలసిపోయాను. ఇప్పుడు 6 అడుగుల నీడ చాలు అని తెలుసుకున్నాను. చూసావా, ఆడదారి హృదయం ఎంత గొప్పదో నిన్ను చూస్తుంటే అర్థమవుతుంది. కొన్ని నిమిషాల కింద నువ్వు నన్ను చూసి భయపడ్డా. వారం రోజుల్లో చచ్చిపోతానని తెలిసి నువ్వేంత బాధపడుతున్నావంటే లగ్నపత్రిక రాసుకున్న శిరీష ఎంత కుమిలిపోతుందో. అందుకే నీ సాయం కోసం వచ్చాను. నేనేం సహాయం చేయగలను? ఈ రోజు నుంచి నాతో నువ్వు సన్నిహితంగా ఉన్నట్టు నటించి శిరీష మనసు గురి చేయాలి. ఈ సాయం చేయవలసింది కన్నీటితో కాదు, కవింపుతో. నీకెంత కావాలో అంత డబ్బా ఇదిగో, ఈ బ్లాక్ చెక్ మీద రాసుకో. వెళ్దావా? ఇంకా టైం ఉందిగా. మానవుడా, అంతా విన్నాను. నేను కూడా నీకు సాయం చేస్తాను. ఇదేంటమ్మా, 4 సంవత్సరాలు మా క్లబ్ లో పనిచేస్తాను అగ్రిమెంట్ మీద సైన్ చేసి సడన్ గా మానేస్తానంటే ఎట్లాగమ్మా? అనుకోకుండా నా పెళ్లి కుదిరింది. లాయర్ శివాజీ గారికి నాకు వచ్చే ఆదివారం పెళ్లి. ఆ లాయర్ శివాజీనేనమ్మా నువ్వు పెళ్లి చేసుకోబోతున్నది? నువ్వు పెళ్లి కూతురు అయితే మరి వాళ్ళిద్దరు ఎవరమ్మా? ప్రభు, మీ లాలాజలముతో వైతరణి నదికి వరదలు వచ్చు ప్రమాదము ఉన్నది. నీవు మూయము. చిత్తము. తండ్రి, దినదినము మీ ఆరోగ్యము క్షీణించుతున్నది. ఆరోగ్యము లెస్సగా ఉన్నది. మీ పరిపాలన నిద్రపోతున్నది. మేము గమనిస్తూనే ఉన్నాం. మీరు ఈ సింహాసనము దిగిన దగ్గర నుండి మీ మతి గతి తప్పినది. మా మతి గతి తప్పలేదురా. మనము భూలోకమునకు పంపిన పూతన పిల్లలను కనుటకు ప్రయత్నించుతున్నది. అందులో తప్పేమున్నది? తమరు కుంతీదేవితో ధర్మరాజుని కనలేదా? మీ తండ్రి సూర్యుల వారు అదే కుంతీదేవితో కర్ణుని కనలేదా? నోరు విప్పినచో మీ చండాలపు కుటుంబ చరిత్ర గుప్పుమను. లెస్స పలికిది మాత, లెస్స పలికిది. ఆయనను మా తండ్రి గారి ఆవేదన గ్రహించాం. మేమే స్వయంగా భూలోకమునకు వెళ్లి ఆ నరుణ్ణి పూతన్ని గడువు ముగియగానే తోడ్కొని వచ్చేదాం. విచిత్రగుప్త ప్రభు, తక్షణమే బయలుదేరు. చిత్తం ప్రభు.